హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా నాటా ఎగ్జామ్ అండి. ఇది ఆర్కిటెక్చర్ రిలవెంట్గా ఉన్నటువంటి ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏ రకంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది అనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. సో నాటా 2025 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినప్పుడు దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా. ఇది మార్చి 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు మధ్యలో 3 దశలుగా నిర్వహించబడుతుందండి. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంతవరకు రాలేదు, కానీ దీని యొక్క ఎట్లుంటుందంటే మొత్తం 3 టైమ్స్ ఇది కండక్ట్ చేస్తారు. ఈ 3 టైమ్స్లో ఏదైతే బెస్ట్ స్కోర్ వస్తుందో దాన్ని తీసుకునే దానికి ఉంటుందన్నమాట. సో ఏదో ఒక ఎగ్జామ్ అయినా మీరు 3 సార్లు రాసుకున్నట్లయితే మీరు మంచి స్కోర్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఎగ్జామ్ నడుస్తుంది. ఎవ్రీ ఫ్రైడే ఒక సెషన్ ఉంటుందన్నమాట. ఈ 3 నెలల్లో జరిగేటువంటి దాంట్లో ఫ్రైడే ఒక సెషన్ పెడతారు. సాటర్డే తీసుకున్నప్పుడు మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి మీరు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ డేట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రైడే అండ్ సాటర్డే మాత్రమే ఎగ్జామ్ అనేది నడుస్తుందన్నమాట. సో దీని ప్రకారంగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ కానీ మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో నాటా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిందండి. టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉందో పాతగా ఉందో సేమ్ 3 అవర్సే ఉంది. పేపర్ అనేది 2 భాగాలుగా విభజించబడింది. ఇందులో ఎంసీక్యూ వచ్చేసి 42 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా డ్రాయింగ్ బేస్డ్ క్వశ్చన్స్ 3 ఉంటాయి అన్నమాట. సో ఎగ్జామ్ అనేది మొత్తం 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్ వచ్చేసి ప్రతి క్వశ్చన్కి రాసేదానికి టైం లిమిట్ అనేది ఉంటుందండి. కేవలం 108 సెకండ్స్ లోపలే మీరు ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే అది ల్యాప్స్ అయిపోతుంది. సో ఈసారి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకో కొత్త విధానం వచ్చేసి ఎస్ అండ్ నో క్వశ్చన్ టైప్ని కూడా పెట్టారనమాట. దీంట్లో మీరు క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ చెప్పాలి. ఈ 108 సెకండ్స్ లోపల అది కంప్లీట్ చేయాలి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నప్పుడు క్లాస్ 12th అయిపోయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదండి. రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మార్చి నుంచి ఓపెన్ అవుతుంది. సో ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో పోయి. సో మీ డేట్ని, ఎగ్జామ్ డేట్ని ప్రాపర్గా చూస్ చేసుకొని అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ ఎట్లా ఉంటుందని తీసుకున్నప్పుడు బేసిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, డ్రాయింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద మీరు ఫోకస్ పెట్టాలి. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి మరో ఫ్యాక్టర్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే 108 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది కాబట్టి మీరు ఈ టైం మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు అది ఆ టైమర్ పెట్టుకొని మీరు దాని ప్రకారంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫోకస్ అన్ని ఎంసీక్యూస్ అండ్ డ్రాయింగ్స్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. థియరీకి ప్రాక్టీస్కి మధ్య మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సాలిడ్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా చూసుకొని దాని ప్రకారంగా ప్రీవియస్ నాటా క్వశ్చన్ పేపర్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని డిఫికల్టీ లెవెల్స్ అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఈ నాటా ఎగ్జామ్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.